లోకేష్ రజనీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో కూలీపై ముందు నుంచే మంచి అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమాలోని స్టార్ కాస్టింగ్తో ఆకాశానికి పెంచేశారు లోకేష్ కనకరాజ్. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలో తన క్రేజ్ను విపరీతంగా పెంచుకున్న బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ ఇప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్తో హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్న సంగతి అయితే తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రాబోతుంది. మరి లోకేష్ రజనీ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో కూలీపై ముందు నుంచే అంచనాలు ఉండగా ఆ అంచనాలను సినిమాలోని స్టార్ కాస్టింగ్తో ఆకాశానికి పెంచేశారు లోకేష్. కూలీ సినిమాలో అక్కినేని నాగార్జున, సైమన్ అనే విలన్ పాత్రలో అయితే కనిపించబోతున్నారు. విలన్ అయినప్పటికీ కూడా కూలీలో లోకేష్ తనను చాలా స్టైలిష్గా ప్రజెంట్ చేశారని నాగ్ ఆల్రెడీ చెప్పేశారు. ఇక నాగ్తో పాటు కూలీ సినిమాలో పలు స్టార్ కాస్టింగ్ అయితే నటిస్తున్నారు. కాళీషా పాత్రలో ఉపేంద్ర నటిస్తుండగా దహా క్యారెక్టర్లో అమీర్ ఖాన్ నటించబోతున్నారు. రాజశేఖర్గా సత్యరాజ్, దయాల్గా సాబిన్ షాహీర్, ప్రీతిగా శృతి హాసన్ కూలీ సినిమాల్లో అయితే కీలక పాత్రలో నటించబోతున్నారు. ఇండియన్ సినిమాలో ఉన్న స్టార్లందరూ కూలీ సినిమాలోనే ఉన్నారనేలా ఈ సినిమా కాస్టింగ్ అయితే ఉంది. ఇక కూలీలో ఎంతమంది స్టార్లు నటించడం వల్ల ఆ సినిమా ఆయా నటులకు సంబంధించిన ఫ్యాన్స్ కు మాత్రమే కాకుండా సాధారణ ఆడియన్స్ కూడా కూలీ నుంచి మంచి ట్రీట్ అందిస్తుందని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నారు. ఆల్రెడీ పాత్రలకు సంబంధించిన పోస్టర్లను మేకర్స్ రిలీజ్ చేయగా ఒక్కో పోస్టర్ విభిన్న ఎమోషన్ను కలిగి సినిమాపై అంచనాలను అయితే పెంచుతుంది. అయితే కూలీ సినిమా నుంచి మేకర్స్ ఇప్పటి వరకు ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు ఓ గ్లింప్స్ను మాత్రమే రిలీజ్ చేయగా వాటన్నిటికీ ఆడియన్స్ నుంచి మంచి అదిరిపోయే రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక లోకేష్ చాలా స్టైలిష్ స్టోరీ టెల్లింగ్తో కూలీకి మాస్ అప్పీల్ని అయితే తీసుకొచ్చి సినిమాకు స్పెషల్ బ్రాండ్ క్రియేట్ అయ్యేలా చేశారు. ఇక లోకేష్ ఎంతమంది స్టార్లను కూలీలో ఎలా హ్యాండిల్ చేశారో చూడాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు. ఆల్రెడీ కూలీపై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టే ఈ సినిమా తెలుగు రైట్స్ రికార్డ్ రేటుకు అమ్ముడయ్యాయి. ఇక సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ సినిమాను ఏషియన్ ఫిలిమ్స్ తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేయబోతుంది. అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్లో అయితే నటించబోతుంది.